ఏపీలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల్లో జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీని గెలిపించాలని నిర్ణయానికి వచ్చారని, వైసీపీ చేపట్టిన సిద్ధం మేమంతా సిద్ధం జగన్ కార్యక్రమాలు అన్ని చోట్ల విజయవంతమయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టత ఉందని, జగన్ ఒకవైపు, కూటమి సభ్యులంతా ఒకవైపు ఉన్న ప్రజలు జగన్ వైపే ఉన్నారని సజ్జల అన్నారు. అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయన వెనక ఈ సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మరో పక్క ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు, అందుకు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరినీ కలిసుకొని ఒక పక్క నిలబడినాడు. మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి, ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం, సులభమైన విషయం. చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, 14-19 మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా, లేక దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా, ఇది కొనసాగాలన్నా నిర్ణయం ఏంది అనేది ఇప్పటికే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర, అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడుగున జననీర కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో